ఎక్కడైతే అణచివేత, ఎక్కడైతే అవమానం, ఎక్కడైతే హింస, ఎక్కడైతే వివక్ష, ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో హిందువులు, అక్కడ కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు జరుగుతుంది. యోగి ఆదిత్యనాథ్ సంబాల్లో ఎక్కడైతే రాళ్ళు విసిరి విధ్వంసం సృష్టించినటువంటి ప్రాంతం ఉందో అక్కడే 51 అడుగుల శ్రీరామ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. మసీదు వివాదము, అది గుడా కాదా మసీదా అన్నటువంటి విషయానికి సంబంధించి ఆల్రెడీ సర్వే అయిపోయింది, ఆ రిపోర్ట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు మొన్న దాడుల కారణాన్ని అడ్డం పెట్టి ఆ ప్రాంతంలో ఇక ఇప్పట్లో తీర్పు రానియకుండా చూస్తున్నారు కోర్టుల వ్యవహారంలో. కాబట్టి అందుకని అది మసీదుని గుడిగా మళ్ళీ మార్చాలి అంటే ఇబ్బంది, కానీ ఎదురుగుండా ఇంకొకటి విగ్రహం పెడితే తప్పులేదు కదా, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే తప్పులేదు కదా, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి విద్యార్థి దశ నుండే పిల్లల నైతిక విలువలు పెంపొందిస్తామంటూ 1 నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్కుల్లో భగవద్గీత చేర్చబోతున్నది హర్యానా ప్రభుత్వం. హర్యానాలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, అంటే పాతదే మళ్ళీ చివరిలో వచ్చిన నయాబ్ సింగ్ సైని మళ్ళీ గెలిచినటువంటి నేపథ్యంలో తను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవి కీలకమైనటువంటి అంశాలు.